तेलंगाना के मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय के द्वारा सभी को सविनय स्वागत। हम इस वीडियो में पेपर 2 में रहने वाले यूनिट 3 के बारे में चर्चा करेंगे। हम पिछले वीडियो में मूल प्रवृत्तियों का वर्गीकरण के बारे में चर्चा किए। जो हम इस वीडियो में मूल प्रवृत्तियों के साथ जुड़े हुए संवेगों के बारे में हम चर्चा करेंगे। అలాగే మనకు ఓటీఆర్ టైం కూడా అయిపోతుంది। జేఎల్ సంబంధించింది 17కి అయిపోయింది। అయితే 2-3 రోజుల నుంచి సర్వర్ చాలా బిజీగా ఉంది। డేట్ ఎక్స్టెన్షన్ చేస్తాడేమో ఆశిద్దాం। అలాగే మే 24 కల్లా పీజీటీ కూడా అయిపోతుంది। మే 28 కల్లా టీజీటీ కూడా అయిపోతుంది। కాబట్టి దయచేసి मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाएँ हम आप ज़रूर जो OTR कर लीजिए और जो అప్లై कर लीजिए। ఖచ్చితంగా అప్లై చేయండి। టెట్ అయిన వాళ్ళైనా టెట్ కాని వాళ్ళు కూడా పీజీ ఉన్నవాళ్ళు టెట్ క్వాలిఫై కాకుండా పీజీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జేఎల్కు పీజీటీకి అప్లై చేయండి। అలాగే పీజీ లేకుండా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు టీజీటీకి అప్లై చేయండి। ఒకవేళ టెట్ క్వాలిఫై అయ్యి వాళ్ళకి పీజీ జేఎల్కు మరియు పీజీటీకి మరియు టీజీటీకి మూడిటి కూడా మీరు అప్లై చేయండి। మళ్ళీ చెప్తున్నాను, సమయం అవకాశాలు మళ్ళీ రావు। దయచేసి హార్డ్ వర్క్ చేయండి। చాలామంది విద్వాన్ మీద ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి। అది అందరిది సమస్య, మన ఒక్కరిది కాదు సమస్య। ముందు ఓటీఆర్ చేయండి, ఎగ్జామ్కి ప్రిపేర్ కాండి, హార్డ్గా ముందు లక్ష్యాన్ని ఛేదించండి। ముఖ్యంగా మహిళలకు చాలా గొప్ప సువర్ణ అవకాశము। ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు। అనవసరమైన అనుమానాలు పెట్టుకొని మీ లక్ష్యాన్ని మీరే పాడు చేసుకోవద్దండి। ఖచ్చితంగా అన్ని విషయాలు పక్కన పెట్టి హార్డ్ వర్క్ చేయండి। అలాగే మీరు చేయాలని కూడా మనస్ఫూర్తిగా మదీనా హింदी विद्यालय కోరుకుంటుంది। మనం ఈ వీడియోలో मूल प्रवृत्तियों से जुड़े हुए संवेगों के बारे में हम चर्चा करेंगे। संवेग का अर्थ होते हैं ఉత్తేజన, ఎమోషన్ గురి కావడము। కాబట్టి ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక వ్యక్తి కింద పడ్డాడు, కింద పడంగానే చూసి మనకు అతని మీద సహానుభూతి, జాలి పుడుతుంది। అంటే ఇది ఏమవుతుంది? సంవేగ అవుతుంది। ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు మంచిగా నవ్వుతూ కనపడ్డాడు, మనం ఆ పిల్లవాడిని చూసి మనం కూడా హ్యాపీగా నవ్వినాము అంటే ఎమోషన్, అంటే ఆ నవ్వును, రోనాను మనము సంవేగ అంటాము। అలాగే ఏదైనా సరే మనలో ఉండే ఉత్తేజన భావననే మనం సంవేగాలు అంటాము। యह संवेग जन्मजात रहते हैं, यह संवेग जन्मजात होते हैं। कुछ संवेग वातावरण के साथ उत्पन्न होते हैं। చాలా मोस्ट इम्पॉर्टेंट संवेगालु जन्मजात होते हैं और उसके साथ साथ जो वातावरण के अनुसार भी कुछ संवेग उत्पन्न होते हैं। చాలా శాంతమూర్తిగా ఉంటాడు, అలాంటి వ్యక్తి ఎప్పుడు కోపడడు। అలాంటి వ్యక్తికి కూడా ఒక వాతావరణ పరిస్థితుల్లో కోపం వచ్చి బిహేవియర్ చేసినాడంటే అది ఆ సమయంలో అతనికి ఉత్పన్నమవుతుంది। కాబట్టి जो संवेग जन्मजात होती है उसके साथ साथ वातावरण के साथ भी जो संवेग उत्पन्न होते हैं। और जो पहली संवेग పుట్టినంబడే పిల్లవాడు చూపెట్టే ఎమోషన్ ఏదంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోనా, ఏడుపు అనేది పిల్లవాడి యొక్క మొట్టమొదటి शिशु में उत्पन्न होने वाली प्रथम संवेग, पहला या प्रथम संवेग होता है रोना। ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్। అలాగే हम जो संवेग, 2 सकारात्मक संवेग होता है और नकारात्मक संवेग होता है। सकारात्मक संवेग और नकारात्मक संवेग। सकारात्मक संवेग का अर्थ यह होता है
एक परीक्षा में, उदाहरण को एक परीक्षा में हम जो ఉత్తేజన రూపం ఎమోషనల్ అవుతాం, క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఎలా వస్తుందో, క్వశ్చన్ ఎలా వస్తుందో అనే టెన్షన్తో మనం చూస్తుంటాం. ఆ క్వశ్చన్ చూసినప్పుడు జో పడి హుయి ప్రశ్న जो हमारे सामने आई है, మనం బాగా హార్డ్ వర్క్ చేసిన సిలబస్లో నుంచే ఓ క్వశ్చన్ వచ్చింది, అప్పుడు వెంటనే మనం ఎమోషన్ ఏమవుతుంది, హ్యాపీ అయిపోతాం, మనం సంతోషపడతాం, అబ్బా ఒక మార్క్ నాకు వచ్చేసింది. उसे कहते हैं सकारात्मक संवेग कहते हैं. और वही परीक्षा में ना पड़ी हुई प्रश्न आता है. అదే పరీక్షలో మనం చదవని వస్తునిష్ట ప్రశ్న వచ్చింది, అప్పుడు వెంటనే మనము బాధపడ్డామా లేకుంటే ఒత్తిడికి గురి కావడమా, ఇలా జరిగినప్పుడు అంటే మనం సంతోషానికి ఆపోజిట్ అవుతున్నామంటే దాన్ని ఏమంటామంటే నకారాత్మక సంవేగ్ कहते हैं. वेरी 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 मोस्ट इम्पॉर्टेंट. 1932 में गुडनो ने जो शिशु, कैसे शिशु, गूंग और मूक बच्चों पर प्रयोग किया. इनके संवेगों के बारे में, मूक और गूंग के बच्चों पर जो प्रयोग किया 1932 में गुडेनो ने प्रयोग किया. वेरी 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 मोस्ट इम्पॉर्टेंट. और शिशु में आने वाली प्रथम या पहली संवेग होता है रोना. ఇది చాలా मोस्ट इम्पॉर्टेंट. ऐसा संवेग की जो किस वर्ष में कैसी होती है, 0 से लेकर 2 वर्ष तक कैसा होता है, और 2 से लेकर या 5 या 6 वर्ष कैसा होता है, और 5 या 6 वर्ष से लेकर 12 वर्ष तक कैसा संवेग होता है. हम इसका बारे में चर्चा करेंगे. 0 से 2 वर्ष में संवेग कैसे रहती है. इस वर्ष बीच में संवेग आकस्मिक रूप उत्पन्न होता है. वेरी वेरी इंपॉर्टेंट. जो संवेग आकस्मिक रूप में उत्पन्न वाला आयु कितना होता है అంటే 0 to 2. 0 ఇచ్చినా, 1 ఇచ్చినా, 2 ఇచ్చినా ఒకటే ఆన్సరు, లేదా 0 to 2 ఇచ్చినా కూడా ఒకటే. इस समय संवेग बड़ी तीव्रता से रहती हैं और आयु बढ़ने के साथ कम होकर वर्गीकरण होती हैं. आयु के साथ कम. उदाहरण को हम एक वर्गीकरण कैसा होती है, जो बच्चा हंसने की संवेग होता है, మంచిగా నవ్వడం అనేది ఆ సంవేగం ఉంది. కానీ ఆ సంవేగాల్లో నుంచి పిల్లవాడు ఏం చేస్తాడు అంటే చిన్నప్పుడు 0లో ఎవరిని చూసినా నవ్వుతుంటాడు. 2 years వచ్చేసరికి ఆ పిల్లవాడు తల్లిని చూసినప్పుడు మాత్రమే నవ్వడం జరుగుతుంది, మిగతా వాళ్ళని చూస్తే నవ్వడు, ఏడ్చడం వస్తుంది. అంటే నవ్వు, हंसना और रोना वर्गीकरण चला అనేది ఇక్కడ. और वाटसन ने बताया प्रारंभिक संवेग 3. वेरी वेरी मोस्ट इम्पॉर्टेंट. वाटसन ने बताया प्रारंभ या प्राथमिक संवेग 3 होते हैं, संतोष, भय और क्रोध. और दूसरा 2 वर्ष से लेकर 5 या 6 वर्ष में जो संवेग लिंग भेद होते हैं. वेरी वेरी इंपॉर्टेंट. बालकों और बालिकाओं के बीच लिंग भेद होते हैं. इसे हमें पूर्व बाल्यावस्था भी कहते हैं. इस समय अति भय रहता है, अति ईर्ष्या रहती है, अति क्रोध रहती है इस वर्ष में. और 5 या 6 से 12 वर्ष तक इसे कहते हैं हम उत्तर बाल्यावस्था कहते हैं. इसमें सेल्फ रेगुलेशन रहते हैं और इसे परिपूर्ण संवेग व्यक्ति हम कहते हैं. और संवेग परिपक्वता किस अवस्था में अधिक होती है, यह बाल्यावस्था में अधिक होती है. మనం ఇక్కడ पूर्व बाल्यावस्था उत्तर बाल्यावस्था लेకుండా बाल्यावस्था ఇచ్చిండు. इसलिए कोले ने जो बताता है कि संवेगों को आधीन में रखना किस अवस्था में होती है అంటే బాల్యావస్థ में होती है అని कोले गाరు చెప్పారు. और बाल्यावस्था में दोसांझ ने कहा यह समानता का व्यक्तित्व का भावना होने वाली बाल्यावस्था होती है. संवेग का व्यक्तित्व के बारे में बताया. और संवेग व्यक्ति के लक्षण, संवेग के व्यक्ति के लक्षण कैसे होते हैं అంటే చూడండి, మనకు शांत रहता है वह व्यक्ति. संवेग की परिपक्वता लक्षण के व्यक्ति शांत होता है
आरक्षित होते हैं, उद्देश्य पूर्ण होता है, मूल्यों के भावना जानता है, लक्ष्यों की परिभाषित होता है, विपत्तियों के सामने करने की शक्ति होती है, उत्तम नागरिक बनता है, क्रोध को नियंत्रण करने, समस्याओं को सुलझाना में परिपूर्णता होती है, सहन व्यक्ति होता है, दृढ़ निश्चय वाला व्यक्ति होता है और प्रतिकूल परिस्थितियों को सामना करने की शक्ति वाला व्यक्ति होता है, विनम्र व्यक्ति होता है, खुश व्यक्ति होता है और सहानुभूति व्यक्ति होता है। यह पूरा संवेगों की परिपक्वता के लक्षण होते हैं। और उसी तरह हम संवेगों के प्रकार, यह भी 14 होते हैं, क्योंकि मूल प्रवृत्तियों से संबंध होने के कारण जिस प्रकार 14 मूल प्रवृत्तियां होते हैं उसी प्रकार 14 संवेग भी होते हैं। भय, क्रोध, घृणा, वात्सल्य, करुणा व दुख, कामुकता, आश्चर्य, आत्महीनता, आत्माभिमान, एकाकीपन, भूख, अधिकार भावना, कृति भाव और आमोद, यह पूरे 14 संवेगों के प्रकार होते हैं। इसलिए हम जो विद्यालय में संवेगों के कारण, मूल प्रवृत्तियों संबंधित संवेगों के कारण CC मेथड हम जो प्रयोग करते हैं, CC का अर्थ होता है चाइल्ड सेंटर्ड एजुकेशन, उसे कहते हैं छात्र केंद्रित विषय, छात्र केंद्रित बोधन, छात्र केंद्रित अध्यापन। किसके कारण? मूल प्रवृत्तियों के साथ साथ संवेगों के जुड़े होने के कारण। और मुख्य रूप से जो అందుకే हम क्या कहते हैं, जो संवेगों का परिपक्वता किस दशा में आती है? बाल्य दशा में आती है। इस बाल्य दशा का अवस्था क्या होती है? 5 या 6 वर्ष से लेकर 12 वर्ष होता है। इसलिए वह जो वुडवर्थ ने कहता है व्यक्तित्व का निर्माण जो బాల్యావస్థ में होता है, అందుకోసమే ఈ బాల్యావస్థలో ఆర్టీ చట్టంలో కూడా 6 से लेकर हम 12 वर्ष तक जो बालकों का जो పడాయి విద్యాలయ में ही होना चाहिए, అక్కడే ఉండాలి, అక్కడే నేర్చుకోవాలని ఎందుకు చెప్తున్నామంటే వ్యక్తిత్వ का కన్స్ట్రక్షన్ అనేది ఈ వయసులో జరుగుతుంది కాబట్టి సంవేగం का परिपक्वता जो अवस्था क्या होती है అంటే బాల్యావస్థ అని చెప్పు। ఒకవేళ పూర్వ బాల్యావస్థ ఉత్తర బాల్యావస్థ అని అడిగితే అప్పుడు నువ్వు ఉత్తర బాల్యావస్థ అనే పెట్టాలి। అలాగే మనం పేపర్ 2 మనం ఇంతకుముందే చెప్పాము, పీజీటీ టీజీటీ సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఒకే పేపర్ను, పేపర్ 2 అదే ఉంటుంది, పేపర్ 3 అలాగే ఉంటుంది। మనం పేపర్ 2ను కూడా ప్రామాణికమైన పుస్తకాలతోటి తయారు చేయడం జరిగింది। అలాగే పేపర్ 3ని కూడా ప్రామాణిక పుస్తకాలతోని తయారు చేయడం జరిగింది। ఓన్లీ పేపర్ 2 950 తోటి, అలాగే పేపర్ 2 పేపర్ 3 కావాలంటే 1550 తోటి మనం పోస్టల్ ఛార్జీలు మేమే పెట్టుకొని పంపడం జరుగుతుంది। తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్తున్నారు। అలాగే ప్రతి యూనిట్ మీద అబ్స్ట్రాక్ట్ వీడియోలు తయారు చేసి మా వంతుగా మీకు పరిపూర్ణంగా మేము మీకు సహాయం చేయడం జరుగుతుంది। కాబట్టి మీరు దయచేసి మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు, ముఖ్యంగా మహిళలకు ఇంత గొప్ప గోల్డెన్ అవకాశాన్ని వదులుకోవద్దండి। అన్నిటికీ సమస్యలకు మూల కారణం ఏందా అంటే ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ వ్యవస్థ। ఆ వ్యవస్థను ఎవరైతే మన ఆధీనంలో పెట్టుకుంటామో అప్పుడే మన యొక్క కుటుంబ పరిస్థితులన్నీ హ్యాపీగా, సమాజంలో హ్యాపీగా మనం జీవించగలుగుతాము। ఆ ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థను మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే ఒకటే ఒక మార్గము, హార్డ్ వర్క్ చేసి మనం ఉద్యోగాన్ని సాధించడం। కాబట్టి టెట్ క్వాలిఫై కాకుండా పీజీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేయండి। నేను టెట్ క్వాలిఫై కాలేదు, నాకు రాదు అనే భావన పక్కన పెట్టండి। అలాగే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయండి। అందరికి కూడా భగవంతుడు మీకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయం కోరుకుంటుంది। అందరికి కూడా ధన్యవాదాలు।